వాగ్దేవి అప్డేట్స్ ఛానల్ స్వాగతం. కేంద్ర ప్రభుత్వం పారామిలిటరీ దళాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ విద్యార్హత పైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్షలో ఫిజికల్ ఈవెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళకి ఫైనల్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 14/5/2024 చివరి తేదీ. కనీస విద్యార్హత డిగ్రీ కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా 506 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో 186, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సులో 120, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సులో 100, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులో 58, సశస్త్ర సీమ బల్లో 42 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఈ పరీక్ష OMR విధానంలో జరిగే అవకాశం ఉంది. ఏపీలో తిరుపతి, విశాఖపట్నం, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఈ పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ఆగస్టు 4, 2024 నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూస్తే అన్రిజర్వ్డ్ అభ్యర్థులకు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు, ఓబీసీ అభ్యర్థులకు 20 నుంచి 28 సంవత్సరాలు, SC STలకు 20 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్లో పురుషులకు ఎత్తు 160 సెంటీమీటర్లు, స్త్రీలకు 157 సెంటీమీటర్లు ఉండాలి. ఛాతీ పురుషులకు మాత్రమే 81 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. వెయిట్ పురుషులకు 50 కిలోలు, స్త్రీలకు 46 కిలోలు ఉండాలి. అలాగే ఫిజికల్ ఈవెంట్స్ పరిశీలిస్తే దీన్ని మేల్ అభ్యర్థులు 100 మీటర్స్ దూరాన్ని 16 సెకండ్లో, ఫిమేల్ అభ్యర్థులు 18 సెకండ్లో పరిగెత్తాల్సి ఉంటుంది. 800 మీటర్ల పరుగును మేల్ అభ్యర్థులు 3 నిమిషాల 40 సెకండ్లో, ఫిమేల్ క్యాండిడేట్స్ 4 నిమిషాల 40 సెకండ్లో పూర్తి చేయాలి. లాంగ్ జంపు మేల్ క్యాండిడేట్స్ 3.5 మీటర్లు, ఫిమేల్ క్యాండిడేట్స్ 3 మీటర్లు టార్గెట్ రీచ్ అవ్వాలి. ఇందుకు 3 ఛాన్సులు ఇస్తారు. షార్ట్ పుట్ 7.26 కిలోలను మేల్ అభ్యర్థులు 4.5 మీటర్లు 3 ఛాన్సుల్లో వేయాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు చేసేదాన్ని పరిశీలిస్తే ముందుగా UPSC వెబ్సైట్లో క్యాండిడేట్ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే గతంలో UPSCలో ఏదైనా ఎగ్జామ్స్కి అప్లై చేసిన వాళ్ళు ఈ OTP యాప్తో పని లేదు. వాళ్ళకి ఆల్రెడీ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. దాన్ని బట్టి లాగిన్ అయ్యి అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. కొత్తగా OTP యాడ్ చేసేవాళ్ళు ముందుగా మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సెల్కి మెయిల్కి వచ్చిన OTPలను వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీ మెయిల్కి వస్తుంది. వీటితోటి సెకండ్ స్టెప్లో లాగిన్ అయ్యి ప్రైమరీ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఎగ్జామ్ లాంగ్వేజ్, అలాగే ఫోటో సైన్ అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే SC ST OBCలు క్యాస్ట్ సర్టిఫికెట్ని సంబంధిత నెంబరు, అలాగే ఇష్యూ చేసిన డేట్ని ఎంటర్ చేయాలి. EWS అభ్యర్థులు కూడా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ని ఆ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ ఎగ్జామ్ 2 పేపర్స్ ఉంటాయి. 4/8/2024 ఒకే రోజు ఉదయం ఒక పేపరు, సాయంత్రం ఒక పేపరు ఉంటుంది. పేపర్ 1లో జనరల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్సీ పైన 250 మార్కులకు మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2లో జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్కు 200 మార్కులు ఉంటాయి. ఎస్సే ఇంగ్లీష్ లేదా హిందీలో రాయొచ్చు. ప్రెసీ రైటింగ్, కాంప్రహెన్షన్ మాత్రం ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిలుస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే మెడికల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. UPSConline.gov.in వెబ్సైట్లో సిలబస్సు, పూర్తి వివరాలు, ఎగ్జామ్ ప్యాటర్న్ని చూడవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చే తేదీ 14/5/2024. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.